హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ స్లడీస్ స్పెషల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త ఐడియాతో వచ్చేసానండి. చూడండి, ఇలా ఫ్లక్కర్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ ఫ్లక్కర్స్. దీన్ని అందంగా సిల్క్ థ్రెడ్తో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. మనం సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ చాలా చూసాను. ఈ సిల్క్ థ్రెడ్తో కొత్తగా ఫ్లక్కర్స్ని కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఏదన్నా ఒక అట్ట తీసుకొని దానికి సిల్క్ థ్రెడ్ ఇలా చుట్టుకోండి. మనం బ్యాంగిల్స్ చేసినప్పుడు ఎలా అయితే చుట్టుకుంటామో అలా చుట్టుకొని తీసుకోండి. ఈ సిల్క్ థ్రెడ్ని ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మనం ఏ ఫ్లక్కర్కి అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇలా తీసుకొని గమ్ అతకబెట్టుకొని, చూడండి ఇలా గమ్తో అతకబెట్టేసి మొత్తం ఫ్లక్కర్ చుట్టూ చుట్టుకోండి. మనం బ్యాంగిల్స్కి ఎలా చుట్టుకుంటామో అలాగే చుట్టుకోండి. చూడండి, ఫ్లక్కర్స్కి ఇలా పళ్ళలాగా ఉంటాయి కదా, వీటికి తగిలి థ్రెడ్ చిక్కుబడిపోతుంది. అలా చిక్కుపడకుండా మెల్లగా చుట్టుకోండి. బ్యాంగిల్స్కి చుట్టేంత ఫాస్ట్గా చుట్టడానికి రాదు, ఇది కొంచెం మెల్లగా చుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా కొంచెం చుట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నా. మొత్తం చుట్టుకోవడం లేదు, ఎందుకంటే నేను ఈ ఫ్లక్కర్ని 2 కలర్స్తో డిజైన్ చేస్తున్నా. 2 కలర్స్ థ్రెడ్స్తో డిజైన్ చేసుకుంటున్నా, అందుకని దీన్ని ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ పైనుంచి కొంచెం చుట్టుకున్నాం కదా, సేమ్ అదే థ్రెడ్ని కింది నుంచి ఇంకొంచెం చుట్టుకొని మిడిల్లో కొంచెం గ్యాప్ వదులుకుంటాను. ఇక్కడ కింద సైడ్ కూడా కొంచెం చుట్టుకొని మిడిల్లో కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఇలా 2 సైడ్లు చుట్టేసుకున్న తర్వాత ఈ గమ్ము కొంచెం ఇలా పైన అప్లై చేసుకోండి. థ్రెడ్ ఎటు జరగకుండా అలా స్టిక్ అయిపోతుంది క్లిప్కి. మిడిల్లో నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నా. సేమ్ మిడిల్లో ఈ సైడ్ అయితే ఎలాగైతే మనం అతక పెట్టుకొని చుట్టుకున్నామో సేమ్ అలాగే చుట్టేసేయండి, మిడిల్లో గ్యాప్ లేకుండా. ఇప్పుడు మనకి పింక్ కలర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని కూడా ఇలా స్టిక్ చేసేసి కట్ చేసి తీసేయండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని. చూడండి, ఇది మనకి 1 సైడ్ ఇలా రెడీ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే చుట్టుకొని తీసుకోండి. ఈ సైడ్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోండి.
చూడండి రెండు సైడ్లు ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనము స్టోన్ లేస్ బాల్ లేస్తోని డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ స్టోన్ లేస్ తీసుకున్నా, కింద మనకి థ్రెడ్ లేదు కదా, ప్లెయిన్గా ఉండిపోయింది. ఆ గ్యాప్ని ఫిల్ చేసేద్దాం ఇలా స్టోన్ లేస్తోని. ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. థ్రెడ్ చుట్టుకున్న తర్వాత మీ దగ్గర ఏ ఉంటే స్టోన్ లేస్ కానీ బాల్ లేస్ కానీ కుందన్స్ కానీ మీ దగ్గర ఏ ఉంటే మీ ఐడియాని బట్టి దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి స్టోన్ లేస్ బాల్ లేస్ యూజ్ చేసి నేను దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్నా. ఇంకా సైడ్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ యువతలు ఎలా చేసాం అలాగే డెకరేట్ చేసుకోవాలి. చూడండి రెండు సైడ్లు ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. దీన్ని కావాలంటే ఇలా వదిలేయచ్చు, లేకపోతే మిడిల్లో కొంచెం ప్లెయిన్గా ఉంది కదా దానిపైన నేను ఈ ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకుంటాను. చూడండి కొంచెం సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా చుట్టుకోండి. చుట్టుకొని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి తాడులాగా అయిపోతుంది. చూడండి ఇలా దీన్ని యూజ్ చేసి ఫ్లక్కర్ పైన నేను ఫ్లవర్ లాగా రెడీ చేస్తాను. ఫస్ట్ దీనిపైన ఈ మిడిల్లో స్టోన్ అతక పెట్టుకుంటున్నా, ప్లెయిన్గా లేకుండా. ఇలా స్టోన్ అతక పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చుట్టుకున్నాం కదా థ్రెడ్, దీనికి కాంట్రాస్ట్ కలర్ నేను రెడ్ తీసుకున్నా. పింక్ కూడా వేసుకోవచ్చు కానీ నేను రెడ్ తీసుకున్నా. పింక్ కలర్ థ్రెడ్ అయిపోయింది, అందుకని గోల్డ్ కలర్ పైన రెడ్ కలర్ తీసుకుంటున్నా. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దానికి రౌండ్గా చుట్టుకుంటే అక్కడ మనకు ఒక రోజ్ ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేసినప్పుడు కొంచెం గమ్ ఎక్కువ అత్తగా పెట్టుకొని థ్రెడ్ కట్ చేయండి, లేకపోతే మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా కట్ చేసి తీసుకోవాలి.
ఫ్లవర్ మనకి రెడీ అయిపోయింది. ఇలాగే రెండు సైడ్లు రెడీ చేసుకోవాలి. పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చేటట్టు ఇలా చేసుకున్నా చూడండి. చాలా బాగుంది కదా ఫ్లక్కర్. ఇప్పుడు ఇంకో ఫ్లక్కర్ మీద డిజైన్ చూపిస్తా చూడండి. బనానా ఫ్లక్కర్ మీద ఇది ఇలా విడివిడిగా ఉండడానికి మధ్యలో ఇలా ఒక పేపర్ రోల్ అనేది తీసుకున్నాను నేను. మనకి థ్రెడ్ వస్తుంది కదా, దాన్ని కట్ చేసి ఇలా మిడిల్లో దగ్గర కాకుండా తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ ఇలా గ్లూ అప్లై చేసి థ్రెడ్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని చుట్టుకోండి. మీకు ఇంకా నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఫ్లక్కర్స్ని. సేమ్ ఇలాగే ఎన్ని కలర్స్ మల్టీ కలర్ థ్రెడ్ అన్న వేసుకోవచ్చు, ఒక కలర్ థ్రెడ్ అన్న వేసుకోవచ్చు. ఈ ఫ్లక్కర్ నేను సింపుల్గా రెడీ చేస్తున్నా, ఒకటే కలర్ వేసేసి. ఈ ఫ్లక్కర్కి థ్రెడ్ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్కి ఇలా గ్లూ అప్లై చేసి మొత్తం అన్నీ కలిసేటట్టు ఇలా చేసుకోవాలి. ఇలా థ్రెడ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే మనకు చుట్టుకోవడానికి దీనికి వీలుగా ఉంటుంది. థ్రెడ్ జరిగిపోకుండా దీనిపైన కొంచెం ఇలా లైట్గా గమ్ అప్లై చేసుకొని చుట్టుకుంటున్నా. చూడండి థ్రెడ్ని ఒక సైడ్ మొత్తం ఇలా చుట్టుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే చుట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇలా వదిలేయచ్చు, లేదంటే మనం నచ్చినట్టు దీనిపైన డిజైన్ చేసుకోవచ్చు కొంచెం గ్రాండ్ లుక్ కోసం. నేను స్టోన్ లేస్ ఒక లైన్, బాల్ లేస్ 2 లైన్లు ఇలా ఇచ్చేసి సింపుల్గా వదిలేస్తున్నా స్టోన్ లేస్తోని. చూడండి ఇలా స్టోన్ లేస్ స్టిక్ చేసుకుంటున్నా స్ట్రైట్గా. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు బాల్ లేస్ కూడా స్టిక్ చేసేసి అలా సింపుల్గా వదిలేస్తున్నాను ఈ ఫ్లక్కర్ని. ఇలా స్టిక్ చేసుకున్నాం కదా, ఇవతల సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిక్ చేసుకోవాలి. చూడండి సిల్క్ థ్రెడ్తో గ్రాండ్గా ఎలా ఫ్లక్కర్స్ని డిజైన్ చేసుకున్నాం. చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇలాంటి మోడల్ అయితే నేను బయట ఎక్కడ ఇప్పటి వరకు చూడలేదండి. చాలా గ్రాండ్ లుక్తో చాలా బాగున్నాయి కదా ఫ్లక్కర్స్. కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.